కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అనుకుంటారు. అంటే ఇంతకుముందు ఎప్పుడూ లేని రోగాలన్నీ వస్తున్నాయి. అదే చికెన్ గుని ఎప్పుడంత 2 సంవత్సరాల నుంచి వస్తుందా? కొత్తగా వచ్చిన రోగమే కదా. ఇంకోటి అంటే రకరకాల రోగాలు వస్తున్నాయి. ఎవరికి వైద్యులకు అర్థం కాకుండా ఉండే రోగాలు వస్తున్నాయి. మళ్ళీ ఈ రోగాలు ఇంతకు ముందు లేని రోగాలన్నీ ఇప్పుడు ఎందుకు అంత ఎక్కువ అవుతున్నాయి అంటే మనం చేసుకున్నటువంటి పాపాలను బట్టి వెరైటీ పాపాలు చేసుకుంటున్నాం కాబట్టి వెరైటీ రోగాలు వస్తున్నాయి. అంతే కదా. ఒకటే రకం పాపం చేస్తే ఒకటే రకం రోగాలు వస్తాయి. కానీ రకరకాల రోగాలు వస్తాయంటే రకరకాల పాపాలు ఉన్నాయి. ఉండేటివే ఎన్నో రకాల రోగాలు ఉన్నాయి అనుకుంటే ఇంకా కొత్త రోగం వచ్చింది అనుకో కొత్త రకమైన పాపం ఇంకా చేస్తున్నామని ఆ రకంగా లెక్కేసుకుంటే పాపాలు ఎక్కువైపోతే శిక్షలు తప్పవు. అంతే కదా. శిక్ష అనేది ఎక్కడ ఉంటుంది అంటే యమలోకంలో ఉంటుంది. యమలోకం ఎక్కడుంది? యమలోకం భూమి మీదనే ఉంది. ఆ యమబాధలు ఎవరు అనుభవిస్తున్నారు? మామూలు మనమే అనుభవిస్తున్నాము. మళ్ళీ ఈ పాపం అనే దాని నుంచి మనిషి ఎట్లు బయటపడాలా, దాంట్లో ఎట్లా బయటపడాలంటే దానికి సూత్రం కూడా ఉంది. అదే జ్ఞానం తెలుసుకుంటే పాపం నుంచి బయటపడవచ్చు. పాపం సంపాదించుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. లేదు నేను పొద్దున్న లేసి సేద్యం చేయాలనో వ్యాపారం చేయాలనో నేను మోసం చేస్తే వ్యాపారంలో ఏదో ఒకటి ఉంటుంది. 10 రూపాయలు కొనకొచ్చినది 12 రూపాయలకు అమ్మితేనే సరిపోయేది అంటే అది వ్యాపార ధర్మం చేసుకో, పర్వాలేదు. అంతేకాకుండా దాంట్లో ఇంకో 2 మాటలు కూడా ఎక్కువ చెప్పాల్సి పని వస్తుంది. వ్యాపార రీత్యానే కాకుండా ఇంకా కొన్ని చెప్తా కొన్ని పాపాలే చేయాల్సి పని వస్తుంది అనుకోండి. మళ్ళీ ఎట్లా అంటే దానికే జ్ఞానం కావాలా. జ్ఞానం తెలుసుకుంటే దానికి అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఒక్కరికి ఏ సమాధానం దొరకదో చెప్తున్నాను. ఒకటే రోజే జ్ఞానం తెలుస్తుందా? లేదు. కొన్ని సంవత్సరాలు సైతం మనం తిరుగుతూ ఉంటే తెలుసుకుంటూ ఉంటే జ్ఞానం తెలుస్తుంది. మనం ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, పోయిన నెల, అంతకుముందు నెల విన్నారు జ్ఞానం. వినే కొద్దీ అంచెలంచెలు ముందుకు పోతున్నాం. అంటే జ్ఞానం తెలుసుకుంటూ పోతున్నాం. అంచెలంచెలు మనం జ్ఞానం తెలుసుకుంటూ పోయే కొద్దీ అప్పుడు కర్మ నుంచి మనం బయటపడే అవకాశం వస్తుంది. అంటే మనం సత్యం తెలిసిపోయిన తర్వాత ఏమవుతుందంటే కర్మ అనేది మనకు అంటుకోకుండా పోతుంది దేవుడు చెప్పాడు. కాబట్టి కర్మ అనేదాన్ని ముఖ్య సారాంశంగా తీసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. అదే మనకు శిక్ష రూపంలో వస్తూ ఉంది. వేసేవాడు కూడా అన్నీ తెలిచేస్తున్నాడు శిక్ష. అర్థమైందా? ఒకడు ఇంకొకరిని తుపాకీతో కాల్చినాడు, ఒకడు ఇంకొకరిని తుపాకీతో కాల్చినాడు. అంటే కాల్చినటువంటి వాడు ఎవడో సంబంధం లేదు, ఆ కాల్చినంతో సంబంధం లేదు, ఏమాత్రం ఎప్పుడు పరిచయాలు లేవు. కాల్పించుకునేటువంటి వానికి వానికి ఏమాత్రం సంబంధం లేదు. అతను వేరే వ్యక్తి, ఇతను వేరే వ్యక్తి, ఏమాత్రం ముఖపరిచయం లేదు, ఏమాత్రం శత్రుత్వము లేదు. ఆ ముఖపరిచయం లేనప్పుడు శత్రుత్వం ఎట్లుంటుంది? ఉండదు కదా. మరి అట్లాప్పుడు ఈడు వాడిని ఎందుకు కాల్చాల్సిన పని వచ్చింది? సరే వాడు ఒకనే కాకుండా ఎంతమందిని తగ్గడగడగా కాల్చిపోయాడు. గుంపున్నాను ఎక్కడో స్కూల్ దగ్గరనో ఇంకోసారినో బజార్లోనో వాడు ఇష్టం వచ్చినట్టు కాల్ చేసినాడు. వాడు కాల్చాల్సిన పని ఏమొచ్చింది? ఏ శత్రుత్వం లేదు కదా ఈ మనుషులతో, కానీ కాల్చినాడు. ఇప్పుడు మనం ఏమంటున్నాం? తప్పు లేనిది ఎక్కడా శిక్షపడదు అని అంటున్నాం. మనం తప్పు లేనిది ఎక్కడా శిక్షపడదు అని చెప్తున్నాం. ఇప్పుడు వాడికి బయాలు పోని కాలుకి మోకాలి బుల్లెట్ దూరి మోకాలు పని చేయకుండా నడచలేకుండా పోయి రక్తస్రావం అయిపోయి బాధపడుతున్నాడు. వాడితో కూడా అరుస్తున్నాడు. ఇంకోటి దెబ్బ తగిలి ఇంకోటి అరుస్తున్నాడు. రకరకాల అరుపులతో అంటే బాధలతో పడుతున్నారు. ఒక్కడు ఇంతమందిని కాల్ చేస్తే మళ్ళీ ఇదంతా ఇంత ఘోరమైన పని జరుగుతూ ఉంది అంటే పని ఘోరమైంది. చేసినవాడు చాలా క్రూరుడు అంటారు అని అంటారు. అంతే కదా. వీళ్ళు చాలా అమాయకులు అని అంటారు. కాల్పించుకునే వాళ్ళు చాలా అమాయకులు, ఏమి తప్పు లేదు, అసలు ఏం తప్పు చేయలేదు వాళ్ళు నా అనవసరంగా వీళ్ళు కాల్చినాడు, వాడు చాలా క్రూరుడు.
వాడు కాల్చినాడు ఇంతమందిని అని అంటాం. అంటే ఇప్పుడు ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు అంటే కాల్పించుకొని బాధపడేవాడు మంచివాడు, కాల్చినాడు హాయిగా ఏమాత్రం దెబ్బతాలు కూడా కాల్చాడు చూడు, వానికి ఏం దెబ్బ ఇతరులకు దెబ్బతలినాయి, వాడు చెడ్డవాడు. అంటే మన లెక్కలు అంతే కదా. కానీ దేవుని లెక్కలో ఏమి అంటే అందరూ కాల్పించుకొని బాధపడే వాళ్ళంతా చెడవాళ్ళు, కాల్చిన వాడు మాత్రం మంచివాడు. ఎంత ఉల్టా సీదేవాళ్ళం ఉంది కదా. బయట సమాజంలో అర్థం కాదు ఇది. ఎందుకంటే ఇంకో సూత్రం తీసుకుందాం. భగవద్గీతలో చివరి అధ్యాయంలో విశ్వరూప ఇది మోక్ష సన్యాస యోగం అనే ఒకటి అధ్యాయంలో ఏం చెప్పినాడంటే, నేను బొమ్మల్లో ఆడించినట్టు అందరినీ ఆడిస్తున్నాను అన్నాడు ఆయన. నేను బొమ్మల్లో ఆడించినట్టు మిమ్మల్ని ఆడిస్తున్నాను అని చెప్పినాడు కదా. దేవుని వాక్యం మీద కొన్ని విశ్వాసం ఉంటే, దేవుని జ్ఞానం మీద మనకు పూర్తి నమ్మకం ఉంటే, ఆ జ్ఞానాన్ని మనం మతి పెట్టుకుంటే, ఆయన చెప్పిన వాక్యాన్ని మనం మతి పెట్టుకుంటే, ఆయన బొమ్మలు ఆడించినట్టు ఆడిస్తా అంటే ఇంత తుపాకీ ఇచ్చి ఇంత కాలిపించినాడు, వాళ్ళతో కాలుకొని బాధపడితే చేసినాడు. ఇప్పుడు చేసినది ఎవరు? చేపించినది ఆయన, చేసినది జీవుడు, బాధపడినది ఇల్లు. ఎందుకు వీళ్ళు బాధపడినారు? ఇప్పుడు తప్పు చేసింటే శిక్ష తప్పదు. ఏం తప్పు చేసినారు? ఎవరికి తెలియదు. అది పాపమే. పని ఏం చేసినారు ఎవరికి తెలియదు. అది గుట్టునట్టు, అది గుట్టు, అది ఎవరికి తెలియదు. ఏదో తప్పు పని చేసింటే నీకు శిక్ష పడుతూ ఉంది. ఈరోజు తప్పు చేయకపోతే ఎవరికి శిక్ష పడదు. ఈయనకి ఏమాత్రం దెబ్బ తగలకుండా ఆ సమయంలో, వాళ్ళకి ఆ సమయంలో దెబ్బ తగలంటే ఈయనకి అనుభవించే కర్మ ఈయనకి లేదు, అనుభవించే కర్మ వాళ్ళకు ఉంది. ఆ కర్మను బట్టి ఈయన ఆడించినాడు, వాళ్ళని ఆడించినాడు, వీళ్ళు కరెక్ట్ బజారు విధటి చేసినాడు, వాడిని బజారు కొడితటి చేసినారు, అంతా ఒకసారి కొడితటి ఎవరు కర్మ ఉండాలి అంత గుమ్మడి కొడితటి చేసి వాళ్ళు ఈయన కాలిస్తే వాళ్ళంతా బాధపడినారు. చచ్చిపోవడము, బాధపడము ఇవన్నీ జరిగినాయి కదా. ఇదంతా బయటకు ఎట్లుంటుందంటే సత్యము తెలియదు మనకు. జ్ఞానం ప్రకారం పోయి చూస్తే, దేవుని వాక్యాన్ని మనం లెక్కేసుకొని చూస్తే, భగవద్గీతను మనం జ్ఞాపకం తెచ్చుకొని చూస్తే, నేను ఆడిస్తున్నాను అన్నాడు. మిమ్మల్ని అందరినీ నేనే ఆడిస్తున్నాను అన్నాడు. మిమ్మల్ని అందరినీ ఆడించేటప్పుడు చెడ్డగా ఆడించేది నేనే, మంచిగా ఆడించేది నేనే, అంతే కదా. నేనే ఆడించేటప్పుడు చెడ్డ ఆటైనా మంచి ఆటైనా నేనే ఆడిస్తానన్నయ్య. మరి అట్టేటప్పుడు నాకు చెడ్డ మంచి ఎవరికి నాకేం లేదు, నేనే ఆడిస్తాను. నాకు చెడ్డ ఆట నేనే ఆడిస్తాను, మంచి ఆట ఆడిస్తాను. నేను రెండు తెలిసి ఆడిస్తున్నాను. కానీ నాకు ఎవడు చెడ్డవాడు కాదు, ఎవడు మంచివాడు కాదు, అందరూ సమానమే. ఇప్పుడు మన లెక్కలో కాల్చినోడు, రాటు దేరిన క్రూరాత్ముడు, వీళ్ళు చాలా అమాయకులు మన లెక్కలో. కానీ దేవుని లెక్కలో వీడు ఎంతైతే ఇప్పుడు బాధపడుతున్నాడు, అంత క్రూరంగా పాపం సంపాదించుకున్నాడు, అది ఈరోజు తగిలిది బాధపడుతున్నాడు. ఇది గడిచిన కాలంలోది ఆయన చెప్తున్నాడు, ప్రస్తుత కాలంలో నువ్వు చెప్తున్నావు, అంతే. మనం చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఈరోజు ఒకసారి ఒక హత్య జరిగింది, ఒకడు హత్య చేసినాడు. హత్య వాస్తవంగా వాడిని ఇంకోటి హత్య చేసినాడు. వాంది తప్పు ఈయన తప్పు మనకు తెలియగానే వాళ్ళు కోర్టుకు వచ్చినాడు. చచ్చిపోయాడు. హత్య జరిగిన తర్వాత వాడు చచ్చిపోయినాడు. చచ్చిపోయిన తర్వాత ఈయనే ముద్దాయిని పట్టుకొచ్చి కోర్టుకి ఎక్కించినారు, అంతే కదా. మన చట్టం ప్రకారం పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, తీసుకొచ్చి మళ్ళీ కోర్టుకు పెడతారు. కోర్టు పెడితే కోర్టు విచారణ చేయాలి. కనీసం ఇప్పుడు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు విచారణ జరుగుతుంది. ఎక్కడ? కోర్టులో. మామూలుగా మర్డర్ కేసు అంటే అట్లే ఉంటుంది దగ్గర. సరేలే, ఇప్పుడు మనకు 2 సంవత్సరాల నుండి వాడు పరిచయం అయినాడు. ఎవరు? ఆ ముద్దాయి. మనం కోర్టు దగ్గర కూర్చున్నాం, ఏదో ఒకటి ఉండి, ఏదో పని ఉండి. వాడు చాలా మంచోడు పాపం. అటుకు వచ్చాడు ముద్దాయి, వచ్చాడు పోతున్నాడు, నెలలో వస్తున్నాడు, దానికి కోర్టులో హాజరవుతున్నాడు, పోతున్నాడు. ఎవరిని ఏమనేవాడు కాదు, తలకాయ కూడా ఎత్తి చూసేవాడు కాదు, ఎవరు మాట్లాడేవాడు కాదు, అంత మెత్తగా ఉండేవాడు, అంటే సాత్వికంగా ఉన్నాడు. మనం అడిగితే ఏ పని కేసు అంటే, లేదు ఆ రోజు మాకు ఏదో సమస్య వచ్చింది, ఆ రోజు హత్య చేయించి పని వచ్చింది, హత్య చేసినాను, అది కేసు అయింది అని చెప్పినాడు. హత్య చేసినా అంటున్నాడు. తెలుసు హత్య కేసు అనేది ఈయనకు, మనకు కూడా తెలుసు హత్య కేసు మీద తిరుగుతానని. వాడు కూడా ఒప్పుకుంటున్నాడు హత్య కేసుని. లేదు ఒప్పుకోలేదనుకో, ఇంకోటి హత్య చేసి వాడు పారిపోయినాడు, ఇంకోని అనుమానం మీద పట్టుకొచ్చినారు.
అట్లా కూడా అనుకుందాం. ఆ కేసైనా ఈ కేసైనా ఎంతైనా కానీ కొన్ని ఏళ్ళు జరిగేది. ఈడు మంచోడే, వాస్తవానికి మంచోడే అనుకుందాం. హత్య చేసినోడు పారిపోయినాడు, హత్య చేయకున్నోడు దొరికినాడు. వాడినే పట్టుకొచ్చినారు. పట్టుకొచ్చి వాడిని మళ్ళీ కోర్టు చూపుతున్నారు. వాడు మంచోడని మనకు కూడా తెలిసింది. ఒక కోర్టులో ఏమో హత్య చేసినోడు ఒక కోర్టులో వస్తున్నాడు, వాడు మంచోడే. హత్య చేయకునేవాడు ఇంకో కోర్టులో వస్తున్నాడు, అంటే వానికి ఇట్లా ఏదో కేసు తగులుకొని ఆ 2 కోర్టులోనూ చూస్తాడు మనకు. మనం 2 జిల్లాల్లో 2 కోర్టులోనూ చూస్తున్నాం, లేదా ఒకే జిల్లాలోనే ఒక్కొక్క కోర్టులోనే 2 రకాల మనుషులు చూస్తున్నాం. ఈడు సాత్వికుడే, వాడు సాత్వికుడే. కానీ శిక్ష పడే రోజు ఏమైంది అంటే, ఏమాత్రము హత్య చేయకుండా ఉన్న ముద్దాయిగా పేర్కొనబడినటువంటి వాడుకి శిక్ష పడింది. వానికి నిజంగా హత్య చేసినవాడు ఉన్నాడు చూడు, వానికి పడలేదు. మన కేసు ఏదో సాక్ష్యాలు సరిగ్గా కొట్టేసినారు. అర్థమైందా? ఇది మామూలు బయట జరిగే సమస్య. ఇప్పుడు మనమేమంటున్నామంటే, మన దేవునికి అన్నీ తెలుసు కదా, ఎవడు తప్పు చేసినాడు, ఎవడు తప్పు, వీడు నిజంగా తప్పు చేసిన ఒప్పుకుంటున్నాడు, ఎవరు హత్య చేసినాడని. మళ్ళీ మనకి శిక్ష అసలు పడలేదు కదా, వాడు తప్పు అసలు హత్య చేయలేదంటాడు. వానికి ఎందుకు పడింది తప్పు, శిక్ష ఎందుకు పడింది? వాస్తవంగా వాడు మనకు పరిచయమే ముద్దాయిలు. వాడు మంచోడే, వీడు మంచోడు, వాడు మంచోడు. వాడు ఏదో టైం వచ్చి చేసినారు వాడు అంటున్నాడు, అసలు ఏది చేయలేదా నా ఊరిని పట్టుకొచ్చిన ఇది అంటాడు. కానీ వానికి ఈయనకేమో తప్పు చేయడానికి శిక్ష పడింది, తప్పు చేసినోడికి శిక్ష పడలేదు. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక రీత్యా ఇది ప్రపంచంలో జరిగే సమస్య, దీన్ని జ్ఞానరీత్యా మనం పరిశోధన చేసుకుందాం, పరిశీలన చేస్తాం. ఎట్లా ఏం జరిగింది, ఎందుకు అంటే తప్పు చేసిన శిక్ష తప్పదు అని మీరే అంటున్నారు కదా, మరి వాడు తప్పు చేసిన వాళ్ళ శిక్ష ఎందుకు తప్పలేదు? తప్పేంది దీనికి? తప్పు చేసిన ఆయనకి ఎందుకు తప్పేది, చేయకుండా వానికి ఎందుకు పడే శిక్ష అని మనం ఆలోచిస్తే, మన పద్ధతి ప్రకారం ప్రపంచరీత్యా తప్పు చేసిన శిక్ష చేయాల, దానికోసమే పెట్టుకోండి కోర్టు. కానీ అక్కడ జరగలేదు ఆ సమస్య. మనకు తప్పు చేయకున్నవాడు మంచోడే, ఏమాత్రం వాడు హత్య చేయలేదు, అటువంటి వాడిని శిక్ష పడము. మన దేవుడు చూస్తున్నాడు కదా, అందరినీ చూస్తున్నాడంటారు, అంతటా ఉన్నాడంటారు. మీరు దేవునికి తెలియని ప్రతి ఒక్కటి ఏది జరగలేదంటారు. ఇంత అన్యాయం జరుగుతుంటే దేవుడు కళ్ళు మూసుకొని ఉన్నాడా అని అడుగుతారు. ఆయన కళ్ళు ఉంటాయి కదా మూసుకునేదానికి, ఆయన కళ్ళు మూసుకునేవాడు, తెలుసుకునేవాడు, ఎప్పటికీ ఒకటి రకంగా ఉంటాడు. కానీ జరిగిన సమస్య ఏమి అంటే, ఇప్పుడు నీకు పరిచయం వీడు ఎవరు, ఈ ముద్దాయి. కానీ వాడు తప్పు చేసినాడు అంటే నీకు చేయలేదని తెలుసు. కానీ ఈ తప్పు ఎప్పుడుది, వాస్తవానికి ఎప్పుడుది తప్పు? ఇంతకుముందు జన్మలో రికార్డ్ అయి ఉండేది తప్పు, ఇప్పుడు టర్న్కి వచ్చింది, వానికి శిక్ష పడింది హత్యానేరం కింద. హత్యానేరం కింద శిక్ష పడింది. ఇప్పుడు ఈడు హత్య చేసినానికి శిక్ష ఎందుకు పడలేదు అంటే, ఈయన ముందు జన్మలో ఈయనకి లేదు, ఆ కర్మ లేదు కాబట్టి, అది అమలుకు రాలేదు కాబట్టి ఈయన పడలేదు. ఇప్పుడు తప్పు చేసినాడు కదా, వస్తుంది టర్న్కి వచ్చినప్పుడు ఈయన కూడా శిక్ష పడుతుంది. ఈయనకి ఎప్పుడో టర్న్కి వస్తుంది, అప్పుడు టైం పడుతుంది నీకు. ఇంకా ఎందుకు టైం పడుతుంది అంటే, వరుస క్రమేపీ రావాలా నీకు అనుభవించేటివి. ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇట్లా మనకు ఈ విషయము అంటే కర్మ సిద్ధాంతం అర్థం కానప్పుడు, ముందు ఏం జరిగింది, దానికి ఏం జరుగుతుంది, మనకు కర్మ అనేది ఎట్లా అమలుకు వస్తుంది అని తెలియనప్పుడు మనం ఇట్లా అనుకుంటాం పొరపాటుగా, అంటే ప్రపంచరీత్యా. కానీ దేవుని లెక్క ప్రకారము ప్రతి ఒక్కటి గుర్తింపబడి ఉంది. నీ తలలో ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయో కూడా గుర్తించబడి ఉన్నాయి, నేను రాసి పెట్టుకున్నాను ప్రతి ఒక్కటి అని దేవుడు చెప్తున్నాడు కదా. ప్రతి ఒక్కటి నాకు తెలుసు, నేను అందరినీ చూస్తున్నాను. అంటే నువ్వేం చేసేది, ఎక్కడ వెళ్ళాడేది, ఏం మాట్లాడేది అని తెలుసు. మరి అటువంటిప్పుడు దేవునికి తెలియని ఏముంది, తెలుసు. కానీ ప్రతి ఒక్కటి జరిగేటివన్నీ దేవునికి తెలిసి జరుగుతున్నాయి. ఈరోజు కళ్ళు మూసుకొని దేవుడు ఏమీ లేడు, ఏ అన్యాయం జరిగినా
ఏం జరిగినా వెనకల ఉండి నడిపించేవాడు ఒకడున్నాడు అని పాఠంలో ఉంది, అంటే భగవద్గీత పాఠంలో. కానీ నీ దగ్గర ఉంది అది, దాన్ని మర్చిపోయినావు నువ్వు. మర్చిపోయి నేనే చేస్తున్నాను అనుకుంటున్నావు. నేనే చేస్తున్నాను అనుకున్నప్పుడు అది నీకు కర్మ అయి నెత్తికెక్కి కూర్చుంటుంది. అది తప్పనిసరిగా ఏ రోజు ఒక రోజు దానికి నువ్వు బలిపశువుగా మారి అనుభవించాల్సి పని వస్తుంది. ఈ రకంగా ఒక స్థలంలో ఉండేటువంటి వాడును వేరే వాడు వచ్చి నిష్కారణంగా ఏమాత్రం కారణం లేకుండా కాల్చినాడు అంటే బయటికి ఏమాత్రం కారణం లేదు, కానీ లోపలికి పెద్ద కారణం ఉంది. ఎవడు ఎంత తప్పు చేసినాడో అంతే శిక్షపడింది దానికి. ఎవనికి ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. ఒక్కొక్కడు నామరూపాలు లేకుండా పోయినాడు, ముక్కు మొహం కూడా తెలియదు, ఫలానా శవం ఫలానా అని కూడా తెలియకుండా పోయింది. ఒక దగ్గర ఫైల్ ఉంటే ఆ ఫైలు హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి పోయిన వ్యక్తి, ఒక వకీలు, పెద్ద వకీలు, సీనియర్ వకీలు, అంత పెద్ద వకీలు ఫైల్ తీసుకొని పోయినాడు. ఫైల్ తీసుకొని పోయి పోతే ఆ రోడ్లో ఉన్నటువంటి ఎవరో కాల్చినారు. కాలిస్తే వాడు చచ్చిపోయినాడు, బాంబు వేసినంత చచ్చిపోయినాడు. అసలు ఈ పొట్ట మాత్రం మిగిలింది. ఈ యువత ఈ పైది లేదు, కాలు లేవు, మొగం లేదు, ఏంది లేదంట. ఎటు తెలుస్తుంది మొండెం ఎవడని? ఆ ఫైల్ పక్కన ఉంటే చూసి వీడు ఫలానోడు హైదరాబాదు హైదరాబాద్లో ఫలానా అడ్రస్ వాడు అని తెలిసింది. వానికి ఏమాత్రం ఆకారం కూడా మిగలలేదు. వానికి ఆకారం మిగిలింది, ఒకరికి మామూలుగా కొంత మాత్రమే కాలుకో చేతికో మాత్రం దెబ్బ తగిలింది, ఒకరికి కొంత ఏలుకు మాత్రం తగిలింది. ఏమాత్రం తగిలినా భయం మాత్రం అనుభవించాడు ఒకడు. చూడు ఎంత కొలతలో ఎంత అనుభవించాలో అంత అనుభవించారు ఆ టైంలో, అంతే కదా. కొన్ని గంటల సేపు భయంతో వణికిపోయినారు, కానీ ఏం జరగలేదు, వాళ్ళు హాయిగా బయటకు వచ్చినారు. మరి ఈ రకంగా ఇన్ని కారణాలతో జరుగుతూ ఉంది అంటే దాని వెనకాల ఎంతో హిస్టరీ చరిత్ర ఉంది. ప్రతి ఒక్కరికి శిక్ష పడుతూ ఉంది అంటే నువ్వు ఎంత దాచిపెట్టుకున్నా, ఎవరికి తెలియకుండా నేను ఏ తప్పు చేసినా అనుకున్నా కానీ, అంటే తెలియని తప్పు ఎవరికి తెలియదు నేను చేసినా నాకెందుకు పడుతుంది అనుకున్నా కానీ, లోపల సాక్షిభూతుడు ఒకడు ఉన్నాడు నీ శరీరంలో. వాడు అతను ప్రతి ఒక్కదాన్ని రికార్డు చేసి పెట్టుకుంటున్నాడు. వాడి ఆడిస్తున్నాడు కాబట్టి ఈ రకంగా శిక్షలు అమలు జరుగుతున్నాయి. అర్థమైందా? ఇప్పుడు బయట శిక్షలు మీకు అర్థమవుతుంది, అంటే బయట బాధ మీకు అర్థమవుతుంది. ఎవడో ఒకరిని కొడితే వానికి దెబ్బ తగులుతుంది. ఆ తుపాకీతో కొట్టినాడో, కట్టెతో కొట్టినాడో, చేత్తో కొట్టినాడో ఏదో దెబ్బ తగులుతుంది. కారణం నిష్కారణము ఏం తెలియకుండా కొట్టినాడు, అమాయకుడు, వీడు మంచివాడు, వీడు చెడ్డోడు అంటున్నావు. కానీ దేవుని చట్టం ప్రకారం మంచివాడు లేడు, చెడ్డవాడు లేడు. వాడు కర్మ చేసుకున్నాడు కాబట్టి అనుభవించాలంటే ఇంకోటి వాడిని కొడితే ఇంక దెబ్బ తగలడా. దెబ్బ తినేవాడిని పెట్టాను, దెబ్బను కొట్టేవాడిని పెట్టాను నేను, అంతే కదా. వాళ్ళలో నుంచే దెబ్బ కొట్టేవాడిని పెట్టాను, అదే మనసుల్లో అంటే తన్నులు తినేవాడిని పెట్టాను. దెబ్బలు కొట్టేవానేమో చెడ్డోడు అంటున్నారు, తన్నులు తినేవానేమో మంచివాడు అంటున్నారు. నా లెక్కలో తన్నులు తినేవాడు చెడ్డోడు, ఎందుకంటే చెడ్డోడే కాబట్టి తన్నులు పడుతున్నాయి ఆయనకి. అంతేకాక ఏమని చూడు, ఈ రకంగా మన జ్ఞానం ప్రకారం లెక్కేస్తే ఏ చిన్న శిక్ష అయినా కానీ తప్పు లేనిది ఎవరు అనుభవించలేదు. మనం ఒక శిక్ష అనుభవిస్తున్నాము అంటే దాని వల్ల ఒక తప్పు ఉంది. సరే మనం పాపాలు చేసినప్పుడు ఆ ఓడికోడు కొట్టుకుంటానే తీరిపోతాయా అని అడిగితే కొట్టుకుంటేదే రకమే, అంటే అది అదొక టైపు, ఇంకో టైపు రకం చెప్తేనే ఒకసారినే వాడు భయంతో వణికిపోయినాడు, వానికి ఏలుకు మాత్రం తెలియదు, వానికి ఖాళీ తెలియదు, ఇంకో రకం ఇంకా వానికి లెక్కేసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. కానీ టోటల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనిషి అంటే ఒక జీవుడు బాధను అనుభవించడం మాత్రమే పాప పరిహారం. ఆ పాపము కరిగిపోవాలి అంటే నువ్వు చేసుకునే అది అనుభవించాలంటే అనేక రూపాల్లో అనుభవించాలి. ఒక పద్ధతి, ఒక విధానం అంటూ ఏమీ లేదు. ఏ విధానం ఉందో, ఏం కథో, ఎన్ని రకాలు ఉందో, కర్మ ఎన్ని రకాలు ఉందో చెప్పలేం, దాన్ని అనుభవించే విధానాలు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేం. అర్థమైందా? మళ్ళీ ఇన్ని విధానాల్లో ఇట్లా గాయమై రక్తం కారేదైనా పాపం అనుభవించేది అని అంటే
గాయమే రక్తం కారుకోకుండా కానీ దానికంటే పెద్ద బాధను ఏమి రక్తం బాగా బయటికి రాకుండా కూడా అనుభవిస్తాం. అంతే కదా. ఒక రోగం వచ్చిందనుకో చాలా భయంకరమైన బాధ పుడుతుంది లోపల. ఓ బాకు తీసుకుని పొడిచినట్టు ఉంటుంది, శూలం తీసుకుని పొడిచినట్టు ఉంటుంది. అది బాధే కదా, అనుభవిస్తున్నాం కదా మనం. అదొక టైపు. ఇట్లా లెక్కేసుకుంటే ఈరోజు నానా రకాల రోగాలతో నానా రకాల బాధలు అనుభవిస్తున్నామంటే ఇవన్నీ ఏమిటివి? మనం చేసుకున్న పాపాలు. కొత్త కొత్త రోగాలు అంటే కొత్త కొత్త పాపాలు మనం చేసుకున్నాం. ఏ రకంగా సంపాయాలో ఆ రకంగా సంపాదనటువంటి విధానంలో పాపాలు సంపాదించుకుంటాడు. కాబట్టి రాని రూపంలో వస్తున్నాయి రోగాలు. రోగాల రూపంలో వచ్చేది కూడా కర్మలే, గాయాల రూపంలో వచ్చేది కర్మలే. తర్వాత ఏ రూపంలో బాధ వచ్చినా ఇక అవన్నీ కర్మలే. అర్థమైందా? అంటే మీరు ఈ కర్మలు ఎంత విధానం ఉంది, ప్రతి నిత్యం ఎట్లా అనిపిస్తున్నామని మీకు జ్ఞాపకం రావాలని చెప్తున్నా. ఇదంతా మనం ఏదో బాగున్నానే అనుకుంటే నువ్వు బాగుండే అట్లా పెట్టేసేయి. నువ్వు బాగున్నా నీ వరకు తెలుసు. కానీ జ్ఞానరీత్యా ఎట్లున్నా నేను మంచివాడినా చెడ్డవాడినా జ్ఞానరీత్యా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను అని నేను లెక్కేసుకుంటే, ఉన్న సత్యం చెప్పుకుంటే, ఇప్పుడు ఆ బయట కొత్త వ్యాన్లు తెచ్చినాం, దాంట్లో ఒక మాట ఉంది, అది జ్ఞాపకం వస్తుంది. లోకంలో ఎవడు మంచివాడు కాదు, చెడ్డవాడు కాదు. నేను అందరినీ నేనే ఆడిస్తున్నాను, మంచి చెడుగా నేనే ఆడిస్తున్నాను, మంచిగా నేనే ఆడిస్తున్నాను, అందరినీ మొత్తం నేనే ఆడిస్తున్నాను. కానీ అందువలన లోకంలో ఎవడు మంచివాడు కాడు, ఎవడు చెడ్డవాడు కాడు. జ్ఞానాన్ని ఇది అసలైన జ్ఞానముని తెలియకపోతే, నా జ్ఞానాన్ని నువ్వు తెలియకపోతే నువ్వు చెడిననివే అని దాంట్లో వాక్యం. జ్ఞానం తెలియకపోతే నువ్వు చెడిననివే, నేను ఆటోమేటిక్గా చెడ్డవారు అయిపోతారు. నాకు కూడా చెడ్డవారు అయిపోతారు. నీకెట్టని ఆ లెక్కలో జ్ఞానం తెలుసుకోమని చెప్పారు. అందువల్ల ఎవడు మంచివాడు కాదు, ఎవడు చెడ్డవాడు కాదు అనేది దేవుని సూత్రము. మంచి చెడ్డ అతనికి లేవు. ఆయన ఆడించే నాటకంలో మనం పావులుగా ఉన్నాము. ఆ సూత్రం తెలుసుకొని దేవుడు మనల్ని ఆడిస్తున్నాడు. ఈ రకంగా నా జీవితం ఎట్లుంది, ఒకని వ్యాపారంలో పెట్టినాడు, ఒకని ఉద్యోగంలో పెట్టినాడు, ఇంకో దాంట్లో పెట్టాడు, ఇంకో దాంట్లో పెట్టినాడు, రకరకాల పనులు చేపిస్తున్నాడు, రకరకాల ఆటలు ఆడిస్తున్నాడు. దాంట్లో మనం కేవలము ఆడేవాళ్ళం మాత్రమే. మనం ఆట ఆడించేవాడు ఉన్నాడు అని తెలుసుకుంటే నీకేం సంబంధం లేదు, నువ్వు ఆడేవానివే కదా. నీకేముంది, పాపం ఎట్టు వస్తుంది నీకు? పాపం వస్తే, చెడ్డ పని అది అయితే పాపం వస్తే ఎవరికి రావాలా? ఆడించడానికి రావాలయా? నీకు సంబంధం లేదు కదా. ఒక నటుడు ఉన్నాడు, ఒక యాక్టర్ సొంతంగానే ఏదైనా ఆడగలుగుతాడంటే లేదు, ఇంకోటి చెప్తే ఆడాలి, డైరెక్టర్ చెప్తే అట్లా ఆడాలి. దర్శకుడు ఏం చెప్తే అట్లే వాడు యాక్షన్ చేయాలి. యాక్షన్ చేసేవాడు పబ్లిక్గా మనకు కనపడుతుందిగా నటుడు, యాక్టర్. కానీ వెనకాల ఇట్లే చేయాలని చెప్పినవాడు, వాడిని ఆడిచ్చేవాడు డైరెక్టర్. వాడిని ఆడిచ్చేవాడు డైరెక్టర్. కానీ వాడు కనిపించాడు మనకు. వాడిని ఆడిచ్చేవాడు ఉంటాడు ప్రతి సినిమాలోనూ. ప్రతి సినిమా చూసుకోండి, దర్శకత్వం ఉంటుంది కదా, దర్శకుడు ఉంటాడు. వాడు మేము దర్శకుని బట్టి సినిమా బాగుండేది లేని కొంతమంది చెప్పగలుగుతుంటారు. ఆ దర్శకుడు అంటే బాధిస్తాడు పూర్ణిమ. అంటే వాడు ఎట్లా ఆడిస్తాడు, వాని ఇష్టం వచ్చి ఆడిస్తాడు. వీడు నటించేవాడే, ఇదేమీ లేదు. దర్శకుడు ఎట్లా చెప్తే అట్లా ఆట ఆడలేడు. దర్శకుడు చెప్తే యాక్టర్లు నటిస్తారు, ఒక సినిమా అవుతుంది, 3 గంటల సినిమా, మీకు తెలుసు కదా. ఈ దర్శకుడు ఆడించేదానికి వీడు ఆడేదానికి రెండింటికి కారణం వాడు నిర్మాత అలా వాడు డబ్బులు పెట్టి ఆడించే కదా వీడికి వాని నిర్మాత ఉంటే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు దర్శకుడు ఉంటాడు, నటుడు ఉంటాడు, ఓ సినిమా తయారవుతుంది. లాభం నట్టం వాడు చూసుకుంటాడు, వానికి పోతుంది ఎవరికి? నిర్మాత పోతుంది. నీకు రాదు, వానికి రాదు, ఆడించేవానికి రాదు, ఆడేవానికి రాదు. అర్థమైందా? అట్లాగానే మనకు ఈ నాటకం, ఇది జగన్నాటకంలో నిర్మాత ఉన్నాడు, దర్శకుడు ఉన్నాడు, నటుడు ఉన్నాడు, ఆడేవాడు ఉన్నాడు, ఆడించేవాడు ఉన్నాడు, దానికంతా పెద్దవాడు ఉన్నాడు. ఆడేవాళ్ళు నువ్వే జీవాత్మవు, ఆడించేవాడు నేను అనుకుండే ఆత్మ. ప్రతి ఒక్కటి కదిలించి ఆడించేవాడు వాడే కదా. వీళ్ళందరికీ పెద్దవాడు ఉన్నాడు, డబ్బు పెట్టుబడి పెట్టాడు. వాడు పెట్టుబడి పెట్టి మొత్తం అంతా నిర్మాణం చేసింటే ఇదంతా మొత్తం ఇంత పెద్ద నటన జరుగుతుంది, ఇంత పెద్ద డ్రామా జరుగుతుంది. కానీ
వాడిని పట్టుకొచ్చి రావణేసి వేసి ఇప్పించినాం, ఇంకొక ఆమెను పట్టుకొచ్చి సీత వేసుకెప్పించినాం, వేసినాం నటన. డైరెక్ట్ ఏం చెప్తానంటే చూడు రాముడు భార్య పోయిందని ఊరినే పోయిందని నువ్వు అనుకుంటా అంటే పెద్దగా బయటికి ఫీలింగ్ కనపరాదు, నువ్వు ఇట్లా అయ్యో నా సీత పోయింది అని ఏడ్చల్ల బాగా అట్లా నటన ఇటు చేయాలి అటు చేయాలని ఎవరు దర్శకుడు చెప్పినాడు ఈయనకి, ఎవరికి రామునికి. ఇటు చెట్టును పట్టుకుని ఏడుచు, ఇటు రాయిని పట్టుకుని ఏడుచు అని అట్లా ఊరినైతే బాగుండదు అట్లా అని వాడు నటన చేయాలి కదా. సరేలే అట్టగానే అంటే బాగా ఎడితే 4 తూర్లు ఏడిపిస్తాడు చూడు, మాకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యేంతవరకు ఏడిపిస్తాను, లేదు బాగా ఎడుతాలే అని చెప్పినాడు. వానికే నిజంగా బాధ ఉంది నా పెళ్ళం పోయిందని. అది మామూలు నటన. ఆయమ్మ ముద్దును నా జమరమడుగు, ఆయమ్మకు నాకేం సంబంధం ఉంది. ఈ రోజు సేపు నా స్టేజ్ మీద మాత్రం నటించాలని జ్ఞాపకం ఉంది కాబట్టి వాడేం చేస్తాడంటే ఇంకా ఏడ్చల్లం కాదు, ఈ డబ్బులు ఇవ్వాలి కదా, ఈడు ఏడ్చకపోతే ఈడు మళ్ళా సరిగ్గా ఏడిపికపోతే ఈయనకీడు వాడు దండించాడు ఉన్నాడు పైన. సరే ఏడిపికపోయినా ఈయనకి పీకులాంటే ఏడ్చకపోయినా వానికి పీకులాంటే నా సినిమా సక్సెస్ కాదంటాడు, అంతే కదా. కాబట్టి వాడేం చేస్తాడంటే దర్శకుడు సీత అని చెట్టు పట్టుకో ఏడుసు అని, ఇటు రాయని పట్టుకొని ఏడుసు, వదిలి కింద పడి ఏడుసు, వదిలి పైకి లేచి ఏడుసు అని చెప్తాడు. అట్లా 4 రోజులు ఏడితే బాగా కనిపిస్తుంది ఫీలింగ్. అంటే వాడే ఏడ్చాల్సింది తప్పదు, వాడు దానికోసం వాడు ఏడుస్తాడు. కానీ ఏడ్చేటప్పుడు ఏం జ్ఞాపకం ఉంటుంది, ఆయమ్మదే ముద్దునూరే నాదేం చెప్పినప్పుడు ఊరిని ఏడుతాడు అని వాడు నిజంగా ఏడుపు రాదు కదా, పైకి చూసేదానికి ఏడసలేడు, అన్ని జ్ఞాపకాలు ఉంటాయి. వాని పేరు రాముడు అంటే వాడిని అప్పటికి రాముడు, కానీ అతను వాడు సుంకన్న మల్లన్న ఎల్లన్న ఎవడో ఒకడు ఉంటాడు వాని పేరు, అంతే కదా. ఆయమ్మ నిజంగా సీత కాదు, వీడు నిజంగా రాముడు కాదు. ఆ జ్ఞాపకంతో వాడు నటిస్తూ ఉంటాడు. కానీ ఆ జ్ఞాపకంతో నటిస్తూ ఉండేటప్పుడు ఈడు ఎట్ట చెప్పింటే అట్లా నడుస్తున్నాడు, లేదు ఈడు చూస్తుంటాడు, నేను చెప్పినట్టే నటించాడు, వాడు చెప్పినట్టు ఈడు నటిస్తాడు, సక్సెస్ అంతా కరెక్టే. అది సినిమా వచ్చేస్తుంది బయటికి. అది సినిమాని అదే సినిమాని ఈడు పోయి ఈ నటించినోడే చూస్తాడు, దర్శకత్వం చేయించినోడు చూస్తాడు, నేను బాగా దర్శకత్వం చేయించినాను ఈడు అనుకుంటాడు, నేను బాగా నటించినాను అనుకుంటాడు. కానీ రాముడు నేనే ఈడు అనుకోడు, రాముడు నేనేను అనుకుంటాడా? అప్పుడు చేసేటప్పుడు అనుకోడు, చేసిన తర్వాత కూడా అనుకోడు. ఇది సినిమా బయట సినిమా పరిస్థితి. ఇప్పుడు మనిషి సినిమా పరిస్థితి ఉంటుంది, ఆడవాడు చూపించాం మనిషి సినిమాని, శరీరంలో సినిమా ఉంటుంది అంటే ఇది మనం ప్రపంచంలో సినిమా. నువ్వు ఉన్నావు, నువ్వు నటునివి, నీ డైరెక్టర్ వాడు ఉన్నాడు, వాడు ఏం చెప్తే అది నటిస్తాను నువ్వు. వాడు ముందు ఎప్పుడు చెప్పాడు, అప్పుడప్పుడు చెప్తాడు. సినిమాలో కూడా స్క్రిప్ట్లు అంతా చెప్పరు, మొదట సినిమా ముందు కథ అంతా చెప్పరు, అదంతా నీకెందుకయ్యా, నేను ఏ సీన్కి ఎట్లా నటించబట్టి అట్లా నటించాను అంతే. డైరెక్టర్లు అందరూ డైరెక్టర్ సినిమా మొత్తం స్టోరీ అంతా చెప్పి ఇటుంది ఇస్తుంది ఎవరు చెప్పరు అసలు. కొంతమంది సస్పెన్స్లో పెట్టి నేను ఎట్లా చెప్తే అట్లా నటించు అని చెప్తాడు. ఆ రకంగా మన దర్శకుడు ఎట్లున్నాడంటే ఒకరికో దర్శకుడు ఉన్నాడు మీకు, అంటే మీ లోపల ఉండే దర్శకుడు, అందరికీ ఒకటే దర్శకుడే, కానీ నీకు సపరేట్ చెప్తున్నాడు, నీకు సపరేట్, నాకు సపరేట్, అందరికీ చెప్తున్నాడు. మళ్ళీ ఆ దర్శకుడు ఏం చేస్తున్నాడు తెలుసునా, అప్పటికప్పటికి మాట్లాడిస్తాడు, అప్పటికప్పటికి పని చేపిస్తాడు. అప్పటికప్పుడు ముందు ఏమి తెలియదు, ఇంకో క్షణం ముందు చెప్పినా కానీ అట్లా చేయను అంటాడు, అట్లా ఇట్లా ఎవడో అంటాడు, కానీ అట్లా క్షణం కూడా ముందు చెప్పుకుని అప్పుడప్పుడు చెప్పిస్తాడు. నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసి నువ్వేమనుకుంటున్నావు అంటే నేనే చేసినా లేదు దర్శకుడు ఉన్నాడు కానీ నువ్వు అనుకుంటున్నావు. దర్శకుడిని మర్చిపోయి నేను లక్ష్మీనారాయణ ఈయన అనుకుంటాడు, నేను మహేష్ అనుకుంటాను, నేను సూర్యనారాయణ చెప్పనుకుంటాడు. ఎవరెందుకు వాళ్ళ స్టేజ్ మీద పెట్టిన పేర్లు ఇవి, మీకు స్టేజ్ మీద పెట్టిన పేర్లే నిజమనుకున్నారు మీరు, స్టేజ్ మీద ఆడే ఆట నిజమనుకున్నారు. కానీ నేను వేరు, ఇప్పుడు నేను ఈ స్టేజ్ మీద ఆడుతున్నాను. సినిమా అయితే 3 నెలలు, డ్రామా అయితే 3 గంటలు. ఇది 30 ఏళ్ళ ఆడాలో 40 ఏళ్ళలో మనకు తెలుసు. ఎన్ని ఏళ్ళు ఉంటుందో, కొన్ని 30 ఏళ్ళు ఉంటుందో, కానీ 60 ఏళ్ళు ఉంటుంది, 70 ఏళ్ళు ఉంటుంది ఈ నాటకం మాత్రం. కానీ నీ పోర్షన్ అంటే నీ నటన ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి నేను పలానా అని అనుకుంటున్నాను. కానీ ఈ స్టేజ్ మీద ఉండేది రొంచేపే, ఈ స్టేజ్ దిగి మళ్ళీ ఇంకో స్టేజ్ ఎక్కాల్సి పని వస్తుంది. దీంట్లో రాముడికి వేసిన దాంట్లో ఆంజనేయుని గెలిచి పని వస్తుంది. ఇప్పుడు
లేదా రావణాసురుని గాయించి పని వస్తుంది ఎట్టుంటాం చెప్పలేం. ఇంకో డ్రామా ఇంకో రకంగా ఉంటుంది, ఈ డ్రామా ఇంతవరకు ఇది. ఇంకో డ్రామాలో ఎట్టుంటుందో తెలియదు, వాళ్ళు ఆడించేవాడిని బట్టి ఉంటుంది, అది మన సంబంధం లేదు. అట్లా అనుకోకుండా నేను ఫలానోనే నేనే సొంతం ఆడుతున్నాను, ఏమో నా భార్య పోయింది ఏడుతున్నాను అనుకుంటే ఏంటిది అసలు మన సంబంధం ఏముంది నీకు? ఆ రకంగా మనం పొరపాటు పడి అన్నీ నేనే చేస్తున్నాడు, దర్శకుడు లేడని, ఈ దర్శకుడు వెనకలో ఒక నిర్మాత లేడని, ఉండేది నేనేనని సొంతం స్టేజ్ మీద సొంతం యాక్షన్ చేయని మొదలుపెట్టాడు. సొంతం నేనే చేస్తున్నా అనుకుంటున్నాడు. ఈ రకంగా అనుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఏమో నువ్వే ఆడుకోపోయి నీకు అదంతా ఏం జరిగింది నీకే అని దేవుడు మనకి ఉపచెప్పినాడు. అందువల్ల తప్పు చేసినా శిక్ష తప్పదు. ఊతురి మేము పిల్లప్పుడు హరిశ్చంద్ర నాటకం జరుగుతుంది అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. హరిశ్చంద్ర నాటకం జరుగుతుంటే మామూలుగా అది కొత్తగా ఎప్పుడు అప్పుడు సినిమాలు ఏం లేవు, అప్పుడు చాలా తక్కువ, ఎక్కడో జిల్లాలు పోయి చూడాలి సినిమాలు చూడాలంటే, తాలూకాలలో కూడా లేవు అప్పుడు. అటుండే పరిస్థితి. చిన్న పల్లెటూరులో డ్రామా ఆడుతుంటే అప్పుడు ఎప్పుడు తెలియదు వీళ్ళకు ఇవన్నీ ఎట్లుంటాయి ఏం కథని, నటన అంటే ఏమైనా కొంతమందికి. వాడు హరిశ్చంద్ర నాటకం జరుగుతుంటే నక్షత్రుడు వచ్చి హరిశ్చంద్రుడిని చాలా పీడిస్తున్నాడు. ఆ డబ్బులు ఈ డబ్బులు నాకు ఇంకా ఇలే, అది ఇట్లా ఎప్పుడు తిరుగుతావు ఏం కథ అని విశ్వామిత్రుడు పంపించాడు కదా నేను ఏజెంట్గా. అది పీడిస్తామంటే ఆడికి పోయిన లాస్ట్ కథను కొడుకు నమ్మి భార్య నమ్మి అన్నీ కట్టినా కానీ ఇంకా తక్కువ వచ్చింది నా వడ్డీ అంటున్నాడు ఈయన. ఆ లెక్కకు పీడిస్తామంటే ఇప్పుడు కూడా అంటుంటుంది నక్షత్రుడు పీడిస్తాడు వీడని మాట సందర్భంలో, అంటే అంత రకంగా పీడిస్తూ అంటాడు. ఈ చూసి ఒకరికి కోపం వచ్చింది ఇక్కడ, ఎవరికి కూర్చునేవానికి. ఎంతసేపు నుండి చూస్తాను ఇవాళ నుండి వాడు సదా ఇస్తాను, వాడు అన్నీ పోగొట్టుకుంటే అన్నీ చేసి అన్నీ పిల్లలు నమ్ముకుంటే పిల్లలు నమ్ముకుంటే ఇంగేసి పెట్టాను అని కూడా మనం చేసిపోయి అదేంటో కాటిలో పెట్టి ఇంకా అప్పు తీరలేదంటే అనుకునేమో అని వాడు శిలకాలు తీసుకొని వచ్చి పట్టు ఉండేట్టు కొట్టాడు ఇది స్టేజ్ మీదకి వచ్చి. వాడికి కోపం వచ్చింది, పట్టలేకపోయి ఇవన్నీ నక్షత్రుడిని వచ్చి కొడితే అంత పట్టుకొని ఏమి అంటే చూడు అయ్యాలంటే చూస్తానండి, ఒకటి కాదు రెండు కాదు పీడిచి పెడుతున్నాడు వాడు. ఇది నటన లేరా, వాడు ఇవి కాదు వీడు వాడు కాదు, ఊరిని యాక్షన్ అయింది అంటే ఇడిచిపెట్టలే యాక్షను, మనం అంతగా ఎందుకు పీడించాలా వాడికి అది అర్థమైంది. వాడిని చూసేవాడు ఈయనకంటే వాడు నిజంగా మునిగిపోయినాడు దాంట్లో. మునిగిపోవడం లేదా చూసేవాళ్ళు? ఏడ్సే సీన్ వచ్చి ఏడ్చడం లేదా, నవ్వే సీన్ వచ్చి నగవడం లేదా? మనం దాంట్లో మునిగిపోతాడా మనం? వాళ్ళు ఏడుస్తున్నారు, అది నటన, మనం ఎందుకు ఏడుస్తారు అనుకోవడం లేదు. అట్లా మనం అంతా తయారైపోయి మనం నిజమైన విధానం తెలియకోకుండా అంతా మనమే ఆడుతున్నాము అనుకుంటున్నారు అన్నమాట. ఇది మనం ఏమంటాం అజ్ఞానం, దీన్ని అజ్ఞానం అంటాము. జ్ఞానం ప్రకారం చూస్తే మనకంటే విభిన్నంగా ఒక పద్ధతి ఉంది. ఆ విభిన్నమైన పద్ధతిని మనం తెలుసుకుంటే అసలైన జ్ఞానం తెలుస్తుంది అని చెప్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు కర్మల్లో చెప్తూ ఇక్కడ వచ్చి చిన్న ఉదాహరణ చెప్తూ ఇక్కడికి వచ్చాం కదా మనం. ఇంకా నేనేం చెప్తున్నా అంటే, ఈరోజు భయంకరమైన కర్మలు మనం చేసుకుంటున్నాం కాబట్టి భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తున్నాం, రకరకాల కొత్త బాధలు అనుభవిస్తున్నాం. అట్లయినా కొత్త రోగాలు కూడా మనకు వస్తున్నాయి. ఇది కర్మ లిస్టులో ఉండే పద్ధతి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే, కొంతమంది డాక్టర్లు మనం ఉండి వైద్యుడు అని పేరు పెట్టి, వైద్యులు ఏం చేస్తుంటే మందులు ఇస్తున్నాం. బజార్లో మందులు ఇస్తుంటే తలకాయ నొప్పి కంటే ఈ మందు, కడుపు నొప్పికి ఇది, ఇంకో దానికి ఇది అని ఇస్తున్నాం. ఈ వైద్యం చేసేదాని వల్ల ఏమంటే రోగము కంట్రోల్ అవుతుంది అంటారు. అంతే కదా? ఇద్దరికి రోగాలు వచ్చినాయి, ఇద్దరికి ఒకటే రోగమే ఇద్దరికి వచ్చింది. చికెన్ గునియా రోగమే అనుకుందాంలే, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, దాన్ని లేటెస్ట్గా తీసుకుందాం. డాక్టర్ దగ్గరికి పోతే ఇద్దరు ఒకటే తుడిపోయినారు. పోతే ఇద్దరికి మందులు ఇచ్చాడు. ఓనికి 2 రోజులు బాగైంది, ఓనికి 8 రోజుల వరకు ఉంది. అది మందులు ఇస్తే 2 రోజులకే బాగైంది. అదే మందు వానికి కూడా ఇస్తున్నాం కదా, అదే రోగమే కదా. వానికి 10 రోజులకో 12 రోజులకి ఎందుకు బాగైంది? ఒకనికి లేట్గా బాగైంది, ఒకనికి తొందరగా బాగైంది. అంటే దీని వివరం ఏమి అని వెనక్కి పోయి చూస్తే, వీడు అనుభవించేది ఎక్కువ ఉంది, వీడు అనుభవించేది తక్కువ ఉంది. దాన్ని బట్టి మందు పనిచేసింది. అర్థమైందా?
ఈ రకంగా ఈరోజు మందులు ఉన్నాయి. ఒక డాక్టర్ కాదు, ఈ డాక్టర్ మందు సరిగ్గా పనిచేయలేదు, ఇంకో డాక్టర్కి పోతాం. లేదు ఆయుర్వేదిక్ అలోపతి పనిచేయలేదు, ఆయుర్వేద దగ్గరికి పోతాం. ఆయుర్వేదిక్ పనిచేయలేదని హోమియోపతి దగ్గరికి పోతాం. ఇట్లా విధానాలు ఎందుకున్నాయి అన్నీ ఇన్ని మందులు ఎందుకున్నాయి అంటే మనం చేసుకునే రోగాలు రకరకాలు ఉన్నాయి, దాని నివారణ కూడా రకరకాలుగా ఉంది. అంటే మందుతో రోగం పోతుందా అంటే మందుతో కూడా రోగం పోయే విధానం ఉంది. ఆ మందు అంటే దాంట్లో కొంత శక్తి ఉంటుంది, ఆ శక్తి వల్లే కొంత కర్మ నీకు నివారింపబడుతూ ఉంది. అంటే అది అయిపోయి దాన్ని బట్టి తొందరగా కానీ స్పీడ్ అంటే ఆలస్యంగా కానీ పోతూ ఉంది. అది ఇంతకుముందు చెప్పినాం మనం. మూలికలు అంటే మందును మూలికల రూపంలో ఉండే మందులు ఉన్నాయి అని చెప్పినాం. చెట్టులో ఉండే మందును మూలిక అంటాము. అంటే మూలిక అంటే దానికి మూలం ఉండే శక్తి ఉంది అని, అది చంద్రుని ద్వారానే దానికి ఆ శక్తి వస్తుందని, అంతో ఇంత జ్ఞానశక్తి ఉంటుందని, ఆ జ్ఞానశక్తి వల్లే అది వాడినప్పుడు నీ కర్మ కొంత నివారణ అవుతా ఉంది అని చెప్పుకున్నాం మనం. అర్థమైందా? అమూలిక ప్రభావం చేత మీకు జ్ఞాపకం ఉంటుంది అనుకుంటే బహుశా. అంటే మందు ఒక రోగానికి పని చేసింది అంటే అందులో కూడా కొంత జ్ఞానశక్తి ఇమిడి ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రుడి నుంచి వచ్చింది, చంద్రుడు వెన్నెల నుంచి వచ్చింది. కానీ మూలికలు లేకుండా ఉండే మందులు కూడా ఉన్నాయి, కొన్ని కెమికల్స్. అవి నీకు పనిచేస్తాయని నమ్మకం లేదు. అందువల్ల అలోపతి మందులు అన్ని రోగాలకు పనిచేస్తాయని చెప్పలేము. చూడు మనం ఎన్ని రోజులు వాడినా కూడా పనిచేయవు. శుభగానికి మందులే కానీ దాంట్లో సారం ఉండదని చెప్తున్నాం. ఇవి మనం లెక్కేసుకుంటే మూలికా వైద్యం అనేది కొంత ఉంది. ఈరోజు ఆస్మాకు వాడేటువంటి అడ్రినలిన్ ఇంజెక్షన్ కూడా ఒక మూలిక నుండి తయారు చేసినదే. అది వేస్తే ఒక 5 నిమిషాలకు ఆస్మా తగ్గిపోతుంది. మళ్ళీ ఈ ఇంజెక్షన్ వేస్తే ఆస్మా ఎందుకు తగ్గిపోయింది అంటే దాన్ని ఏమి మూలికతో తయారు చేసినారు అంటే మారేడు చెట్టు అనేటువంటి చెట్టు నుంచి దాన్ని తయారు చేసినారు. కాబట్టి మారేడు చెట్టులో ఉండేటువంటి శక్తి దీనికి ఉంది కాబట్టి అది నీలో కొంత పనిచేసి తాత్కాలికంగా ఆపివేసింది. అర్థమైందా? ఈ రకంగా మూలికల్లో రోగాలు మందుల ద్వారా కూడా కొన్ని రోగాలు కొంత అంటే అణిగిపోతున్నాయి. అంటే ఆ కర్మ అణిగిపోతుందంటే, కానీ ఏ మందులు వేసినా అణిగిపోని రోగాలు ఉన్నాయి. అంటే అది పెద్ద కర్మ. ఈ మందులు కూడా పనిచేయవు, ఆ మందుల్లో ఉండే జ్ఞానశక్తి కూడా పని చేయలేదు. అర్థమైందా? ఇది మనం చేసుకున్న కర్మలు అటువంటివి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకో విధానం ఏమి అంటే ఈ మందు అనేది ఒకటి చూడండి. ఈ మందులో ఉండే శక్తి అంటే కొంత శక్తి ఉందని చెప్తున్నాం కదా. మీరు మందు అంటే ఏదో ఒక మాత్ర రూపంలో ఉండేది కానీ ఇంకోటి కానీ అట్లే అనుకోకుండా దాంట్లో కొంత శక్తి కూడా ఉంది అని తెలుసుకోవాలి మీరు. ఆ మందు వాడితే రోగం పోతుంది. మందు లేని చోట ఉన్నావు అనుకోను, మందు ఏమాత్రం తెలియని చోట, మందు లేని చోట, అసలు వైద్యులు లేని చోట ఉన్నావు నువ్వు. అప్పుడు నీకు మందులు ఇచ్చేవాడు డాక్టర్ ఎవరు ఉండరు. మళ్ళీ అట్లా చోట కూడా నీకు రోగం నయం కావాలా అంటే నీ కర్మ తగ్గిపోవాలా అని అంటే ఇంకోటి ఉంది మందుకు బదులు ఒకటి. మందులో రోగాన్ని నివారించే మహత్యం ఏదైతే ఉందో అంటే దాని యొక్క శక్తి ఏదైతే ఉందో అటువంటిదే ఇంకో దాంట్లో కూడా ఉంది. ఇదేంటో ఉంది చెప్పగలుగుతారా? వెన్నెల్లో ఉంది. వెన్నెల్లో ఉండేదే మందులోకి వచ్చింది. మందు మొత్తం వెన్నెల మందు ఒక సెక్షన్ విడిచిపెట్టు, అది అంతా ఒక సెక్షన్. వెన్నెల్లో ఉండేదే మందులోకి వచ్చింది, మందులే పనిచేస్తూ ఉంది. నీకు అసలు అప్పుడు తత్కాయతానికి మందే లేదనుకో, అప్పుడు డైరెక్ట్గా నీలోకి రాదు. వెన్నెల నుండి చెట్టుకు వస్తుంది కానీ డైరెక్ట్ మనిషిలోకి రాదు. చెట్టుకు వచ్చి చెట్టు నుంచి తీసుకున్నప్పుడు పని చేస్తుంది కానీ నీకు డైరెక్ట్గా వచ్చేదానికి అవకాశం లేదు. అర్థమైందా? అందువలన మందుతో సమానంగా ఉండేది ఒకటి ఉంది. ఇంకోటి సాధ్యమైనంతవరకు చాలామందికి తెలుసు అనుకుంటాను, జ్ఞానం. నిజమే, జ్ఞానం అన్నీ ఉంటుంది, ఉండేది అన్నీ ఉంటుంది. నీకంటే పని చెప్తుంది. మందుకు ఈక్వల్గా
మాట అని ఒకటి ఉంటుంది. మాట ఉందనుకో, అది మందుతో సమానం. మనిషిని బాధ నుంచి విముక్తి కూడా చేస్తుంది. ఏది మాట అంటే, మాట అనేది మందుతో సమానం అనేది కొత్తగా ఉండొచ్చు మీకు ఇది, కానీ మాట అనేదంటో చాలా గొప్ప అర్థం ఉంది. మాట మందుతో సమానమైంది, అది విశ్వంతో కూడా సమానమైంది. అంటే మందు అంటే 2 రకాల పని చేస్తుంది కదా. ఇప్పుడు మనిషిని చంపేదానికైనా పనికి వస్తుంది, మనిషిని బతికించడానికైనా పనికి వస్తుంది మందు. అర్థమైందా? ఆ రకంగా మాట అనేది దానికి కొంత శక్తి ఉంటుంది. ఆ మాట అనేది మహత్యం కలిగి ఉంటుంది మందుకున్నట్టే. కానీ మాట అనేది మళ్ళీ అందరికీ ఉంది కదా, అందరి దగ్గర మా దగ్గర ఆ మాటకు శక్తి ఉందా అంటే, అన్నీ ఆకులు ఎట్లయితే రోగానికి పనిచేయవో, ఏదో ఆకు మాత్రమే రోగానికి పనిచేస్తుందో ఆ రకంగా అందరి మాటలు మందు కావు, దాంట్లో మహత్యం లేదు. నీ మాట మందు రూపంలో పని చేయాలంటే ఆ మాట కొంత శక్తి ఉండాలి. అర్థమైందా? ఒక ఆకు ఔషధంగా పని చేయాలంటే దానికి కొంత శక్తి లభించి ఉండాలి. ఎక్కడి నుంచి? చంద్రుడి నుంచి. అర్థమైందా? నీ మాట మంత్రంగా మారాలి అంటే, మహిమంగా మారాలంటే, నీ మాట మంత్రం కావాలి అంటే దానికి కొంత శక్తి రావాలి. అది ఎక్కడి నుంచి? జ్ఞానం ద్వారా. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే నీ మాట కూడా జ్ఞానం కలిగి ఉంటుంది. అంటే నీ మాట కూడా శక్తి కలిగి ఉంటుంది. నువ్వు నిజమైన జ్ఞానం కలిగి ఉంటే, అసలైన దైవ రహస్యం తెలిసి ఉంటే, ఆ జ్ఞానం నీలో ఉంటే, నీలోంటి వచ్చే మాట కూడా శక్తి ఉంటుంది. అందువల్ల ఒక రోగాన్ని శాసించే అధికారము ఎవరికి ఉంటుంది? ఆ జ్ఞానం కలిగిన మాటకు ఉంటుంది. అర్థమైందా? అందువల్ల ఒక రోగము మందు లేని సమయంలో, ఏ ఔషధము లేని సమయంలో ఒక జ్ఞాని దగ్గరికి పోతే అటువంటి వాడు ఒక రోగి అతడు చూస్తే కానీ, చెప్తే కానీ, సంకల్పంతో కానీ ఆ రోగం నయపోయేదానికి అవకాశం ఉందన్నమాట. అంటే జ్ఞానం అనేది అంత గొప్పది. నీకు నేను జ్ఞానం తెలుసుకున్నా కదా, నా దగ్గర అది లేదు అంటే, నీకు ఆ మాటకు శక్తి లేదు అంటే, నీ జ్ఞానము తెలుసుకునే జ్ఞానం అంతంతే ఉంది, నీకు అంత మటుకు శ్రద్ధ ఉంది, ఆ జ్ఞానం నీ తలలో అంత మటుకే ప్రతిష్ఠింపబడింది అని. నీలో సంపూర్ణమైన జ్ఞానం ప్రతిష్ఠింపబడి ఉంటే, వాస్తవమైన జ్ఞానం నీకు తెలిసి ఉంటే, నువ్వు దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటే, అప్పుడు ఏమవుతుంది? ఆ మాటకు కూడా శక్తి ఉంటుంది. అసలే ఇప్పుడు రకరకాల పాపాలు ఉన్నాయి కాబట్టి రకరకాల రోగాలు వస్తున్నాయని చెప్తున్నాం కదా. రకరకాల రోగాలు అంటే ఇంకా కొంత మనం దాని వెనక్కి పోయి చూస్తాం. ఒక పాపం చేసినోడిని ఇంకో పాపం చేయనోడు తుపాకీతో కాల్చింటే ఇక్కడ బాధపడుతున్నాడు అంటున్నాం. మళ్ళీ వెనక్కి వస్తున్నాం మనం. ఒక పాపం చేసినాడు ఇంకొకరిని తుపాకీతో కాల్చింటే ఇది బాధపడుతున్నాడు అంటే, వాడు అనుభవించడానికి, వాళ్ళు 10 మంది బాధ అనుభవించడానికి వీడు ఒక్కడ కాల్చినాడు. అర్థమైందా? ఇప్పుడు 10 మందిని కాల్చకుండా వాడు బాధ అనుభవించాలా అంటే ఒక రోగం రావాలి. ఒక రోగం రావాలంటే ఎవరు తీసుకొచ్చి ఇడుస్తారు? రోగం వాళ్ళకు రోగం ఎక్కడి నుండి వస్తూ ఉంది? శరీరం లోపల వస్తుంది, శరీరం బయట నుంచి వస్తుంది, వ్యాపిస్తూ పోతూ ఉంది, కొన్ని 100 మందికి 1000 మందికి వ్యాపిస్తూ ఉంది. దీని వెనకాల ఏ శక్తి పనిచేస్తూ ఉంది అంటే, ఒక్కడు ఇంకో 10 మందిని ఇబ్బంది పెట్టినట్టు, లేదా ఒకడు 100 మందిని కాల్చినట్లు, ఒక రోగంతో కొంతమంది సామూహికంగా బాధపడుతున్నారంటే దానికన్నా ఒక శక్తి పనిచేస్తూ ఉంది. అంటే వీడు మనిషి రూపంలో కనిపించి ఇబ్బంది పెడుతున్నాడు, కనిపించినటువంటి వాడు ఇంకోటి ఇబ్బంది పెడుతున్నాడు. మీకు అర్థమైందా? కనిపించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేశంలో అని చెప్తాను మనం. అక్కడ ఆ బోర్డులో కూడా రాసినాం, పెద్ద పెద్ద గ్రహాలు ఆకాశ పర్యంతం ఎక్కడో చాలా దూరం కూడా పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయి. గ్రహం అంటే గ్రహించే శక్తి గల జీవాత్మలు.
వాళ్ళు ఎంతోమంది జ్ఞానం తెలుసుకుంటున్నారు. గత 30 సంవత్సరాల నుంచి జ్ఞానం తెలుసుకుంటున్నారు. జ్ఞానాన్ని బాగా సంపాదించుకొని ఏది అక్రమము ఏది సక్రమం అని చూసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాపాలన్నీ వాళ్ళు వచ్చి అనుభవింపజేస్తున్నారు. వీడు వచ్చి టకటకట కాలిచ్చి వీడు చెడ్డోడైనాడు, వాడు కాల్చకుండా రోగాలు విడిచిపెట్టిపోతున్నాడు, మిమ్మల్ని మీదకి రోగాలతో బాధిస్తున్నాడు. వాడు కనపరానాడు బాధిస్తున్నాడు, కనపచ్చేవాడు బాధిస్తున్నాడు. రకరకాల బాధలు ఉన్నాయి. దేవుడు వచ్చి ఒకరికి ఇచ్చేయలేదు, దేవుడు వచ్చి ఎవరికి ఇచ్చేయలేదు, చూస్తూ అంటానని చెప్పినాడు ఆయన. అర్థమైందా? ఈ నాటకంలో సన్నాలు తినేవాడిని పెట్టినాడు, కొట్టేవాడిని పెట్టినాడు. అర్థమైందా? కొట్టేవాడు కనిపించి కొడితే వీడు వాడిని కొట్టాడు అనుకుంటాం, కనపరాకుండా కొడితే ఎవడు ఎవరిని కొట్టినాడు అంటే కొట్టాడే కనపడతాడు, సన్నాలు తిన్నాడే కనపడతాడు, కొట్టినోడు కనపరాడు. ఆ రకంగా కొట్టినోడు కనపరాకుండా ఉండేటువంటి బాధలు చాలా ఉన్నాయి మనకు. మీకు తెలుసునో తెలుసు కానీ ఎవడు కొట్టినాడో ఎవడు మనల్ని బాధ పెడుతున్నాడో తెలియకుండా ఉండేటివి చాలా ఉన్నాయి. దాని అంటే రోగాలు అంటున్నాం మనం. కనపచ్చి కత్తి కుచ్చుకుంటే ఇంకోటి పొడిచాడు అనుకుంటాం, కనప రాకుండా కత్తి కనిపించుకోకుండా కత్తి కుచ్చుకోకుండా లోపల బాధ పెడితే ఏమైతే రోగం ఉంటుండవు. అదే నీ అంటే వాస్తవంగా నీ లెక్కలో నీ భాషలో రోగమే అది. ఆ రోగం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఏ విధానంతో వచ్చింది, ఏ పద్ధతిలో వచ్చింది? పూర్వం కలరా ఉండేది. ఆ కలరా ఏం చేసేదంటే అదో గ్రహం పెద్దది. మన శరీరంలో ధాతు కణాలు ఎన్ని ఉన్నాయో అట్లా దానికి ధాతు కూడా ధాతు కణాలు ఉంటాయి దానికి. ఒక పెన్నుతో చుక్క పెడితే పెన్ను పాయింట్ ఎంత పడుతుందో దాంట్లో లక్షల కణాలు మనకున్నాయి, ధాతు కణాలు. ఒక పెన్ను చుక్కలో లక్షల కణాలు ఉన్నాయి మన శరీరంలో. ఆ రకంగానే గ్రహాలకు కూడా లక్షల సంఖ్యలో ధాతు కణాలు అని మనం అనుకోకుండా సూక్ష్మ కణాలు అనేవి ఉన్నాయి. మనకు కనిపించేటి ధాతు కణాలు, కనిపించేటి సూక్ష్మ కణాలు. ఆ కణాలన్నీ రోగ రూపంలో విస్తరించబడుతున్నాయి. అది ఎంత వ్యాపించుకుంటాం, అది పొగ వ్యాపించుకున్నట్టు. సినిమాలో ఎక్కడైనా చూసింటారు, గత సినిమా ఇట్టాడు విలాపమైన సినిమాలో ఒక బాణం వేస్తే అది పోయి పొగ మాదిరి అంతా వ్యాపించుకుని ఊపిరి చేస్తుంది. కానీ అది ఒక పెద్దగా మళ్ళీ అది ప్రత్యక్షమవుతుంది ఒకటి, ఏదో పెద్ద రాక్షసి మాదిరి. అంటే అంత పెద్ద రాక్షసి ఈ పొగ మాదిరి వచ్చి చుట్టుకుని తినడం అందరినీ. అర్థమైందా? మేము పిల్లప్పుడు చూసినాం ఆ సినిమాలో. ఆ రకంగానే కనిపించినటువంటి పెద్ద పెద్ద గ్రహాలు కనిపించే రోగాలుగా వస్తాయి నీకు. రోగాలకు వచ్చి ఏంది రోగము, ఇది కలరా, ఏదో గ్రహాలు అంటున్నారు, అవి అంటున్నారు, మూఢనమ్మకాలు. అంటే మా మూఢనమ్మకమే అంటే ఇప్పుడు చాలామందికి మూఢనమ్మకమే, కానీ తెలిసిన నమ్మకం కాదు అది. అసలు ఏం తెలుసు కదా, చాలామంది తెలుసు కదా. మనం చెప్తుంటే మీకు కొంత అర్థమవుతుంది. ఇది మూఢనమ్మకం, మా లెక్కలో మూఢనమ్మకం కాదు. ఇప్పుడు మీకు తెలిసిన తర్వాత మీకు కూడా మూఢనమ్మకం కాదు, వాస్తవ నమ్మకం ఇది. కనిపించుకోకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది ఎన్నో రోగ రూపాలతో వచ్చేవాళ్ళు. ఉదాహరణకి కలరా ఉండేది, ఒక ఊరి నుంచి ఒక ఊరికి ప్రయాణం చేసేది అనమాట. అది ప్రయాణం చేసి అది విస్తరించుకుంటూ పోయేది. ఎవడైనా జ్ఞానం తెలిసినట్టు వాడు ఉంటే వానికి దూరంగా ఉండేది, ఆ ఊరికి కూడా పోయేది కాదు. ఒకవేళ పొరపాటుగా పోతే ఊరిలో కొంత భాగం వచ్చి కొంత భాగం విడిచిపెట్టేసేది. లేదా వాడు తెలుసుకొని, ఎవడైనా జ్ఞానం ఉన్నవాడు తెలుసుకొని నువ్వు ఈ ఏరియాకి రావద్దు అట్లే పోతే అట్లే పోయేది. అంటే అప్పుడు మాట మందైంది. ఒక రోగి కలరా రోగం ఉన్న వచ్చిన చూసి ఈ రోగం లేకుండా పో అని చెప్తే అది దిగిపోయేది. అప్పుడు మందు ఏమైంది, మాటే మంది అయింది. అటువంటి మాట కలిగినటువంటి వాళ్ళు పూర్వం ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మనకు జ్ఞానం తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. దేవుడు ఎవరో తెలియదు, దేవుని జ్ఞానం మనకే తెలుస్తుంది. ఆ మాటలకు శక్తి లేదు. అంత పరిస్థితుల్లో మనం నిలిచిపోయినాం ఈరోజు. అర్థమైందా? అంటే మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నామో, ఏమాత్రం ఏమి తెలియని పరిస్థితులు ఉన్నామో, ఎవడు తంతే అంతా దంచుకుంటాడేమో. అంతే ఎవడు తంతే ఎవడు దంచుకుంటాడు. వీళ్ళు బయటకు కనిపించేవాడు వచ్చా నాకంటే వాడు బలవంతుడు, నేను దంచుకుంటాను, అట్లా పోతా కోర్టుకు పోతా అంటారు.
బయట తంతే కోర్టుకు పోతావు, పొలిటీషియన్ పోతావు, పోయి అప్పుడే రిపోర్ట్ చేసి కోర్టుకు పోతాను. కనపడినట్టు తంతే ఆ కోర్టుకు పోతావు, ఆ పొలిటీషియన్ పోతావు, వానికి తెలుసు ఎవరి మీద కేసు పెట్టాలో. కాబట్టి ఈ దానికంతా కారణం ఏమి? నువ్వు చేసుకునే పాపమే రకరకాలుగా నిన్ను పీడిస్తూ ఉంది. కనిపించే వాని రూపంలో పీడిస్తూ ఉంది, కనిపించకుండా పీడిస్తూ ఉంది, రకరకాల రూపంలో వస్తూ ఉంది. ఇంకా గుర్తు ఏం చెప్తున్నా అంటే, శరీరంలో అంగరూపం వచ్చి బాధపడేది అదొక విధానం, అది శరీరంలో వేయబడే శిక్ష. ఏరేవాడు వేసే శిక్ష కాదు నీకు, శరీరం లోపలనే అనుభవించేది అది వేరు. స్వయంగా నీకు ఆత్మ అనుభవింపజేస్తూ ఉంది. అర్థే? యముడు లోపలే ఉన్నాడు, లెక్కచారం రాసుకునేవాడు, వాడే కొట్టి ఏడిపిస్తున్నాడు. యమధర్మరాజు చేసి ఇచ్చేస్తాడు స్వయంగా. అది శరీరంలో అవయవాలు పనిచేయక ఇబ్బంది పడడం అది లేదు. శరీరంలోకి వేరే క్రిములు వచ్చి ప్రవేశించి నేను బాధ పెడుతున్నాయంటే ఆ క్రిములు సామూహ్యం ఏమిటది? ఇంకో గ్రహ యొక్క ప్రాబల్యం. అది క్రిముల రూపంలో వచ్చి నేను పీడిస్తూ ఉంది. మళ్ళీ క్రిముల రూపంలో వచ్చి పీడించేటివన్నీ ఏవి? ఇతర గ్రహాల వల్ల వచ్చేటువంటి బాధలే. అసలేదా? మళ్ళీ అటువంటి బాధలు నివారణ కావాలి అంటే నీ జ్ఞానం తెలిసి ఉండాలి, లేకపోతే జ్ఞానం తెలిసిన దగ్గరన్నా ఉండాలి. అంటే జ్ఞానం తెలిసినవాడు ఏం చేస్తాడు? ఎవరికైనా ఈయనకి ఇది వాడికి ఇది తప్పు చేస్తాడు, శిక్ష అనిపిస్తాడు అని ఉంటాడు. ఒకవేళ ఏదైనా సందర్భంలో వానికి దయగలిగితే అప్పుడు వాడికి తన జ్ఞానానికి ఆటంకమని ఈ జ్ఞానం తెలుసుకోలేకుండా పోతాడు దీనివల్ల అని అనుకుంటే అప్పుడు అతను చెప్తాడు. ఏం చెప్తాడు? నువ్వు ఇంట్లో తగ్గిపో, ఈయన పీడించొద్దు, ఆ పాపంని క్షమిస్తున్నావు అంటే ఆ జ్ఞానం మంత్రమై ఆ జ్ఞానం మాట మంత్రమై వాడి మీద పనిచేస్తూ ఉంది. మందే పని చేయలేదు, మంత్రమే పనిచేస్తుంది. అర్థమైందా? ఈ రకంగా విషం ఉందనుకోండి, మీరు చిన్న ఉదాహరణ చెప్తాను. విషయానికి మందేస్తే పనిచేస్తుంది, మందు కూడా మాట చెప్పినా కూడా పనిచేస్తుంది. రెండు రకాలు ఉండదు అట్ట. మందుతో పనిచేసేటివి కొన్ని ఉన్నాయి, మాటతో పనిచేసేవి కొన్ని ఉన్నాయి. విషయం అయితే మాట మందు రెండు పనిచేస్తాయి. అంటే ఏది బాగా పనిచేస్తాయంటే మందు కంటే మాట బాగా పనిచేస్తుంది విషయానికి. విషయంలో కూడా శక్తి ఉంది, అన్ని రకాల విషయాలు, కానీ ఓ రకం విషయంలో ఒక శక్తి ఉంది, అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇదంతా ఎంత మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే కర్మలు అనేక రూపాలు, దానికి తగిన శిక్షలు అనేక రూపాలు, అంటే బాధలు అనేక రూపాలు, శిక్షించే వాళ్ళు కూడా అనేక రూపాలు. నువ్వు చేసుకున్న కర్మలు అనేక రూపాలు, నువ్వు బాధపడే బాధలు అనేక రూపాలు, శిక్షించే వాళ్ళు కూడా అనేక రూపాలు. ఎన్ని రూపాయలు ఉన్నారు? కనిపించే వాళ్ళు, కనిపించని వాళ్ళు. కనిపించే వాళ్ళు ఉన్నారు, కనపరాని వాళ్ళు ఉన్నారు. కనిపించే రూపంలో కూడా రోగాలు వస్తున్నాయి, అంటే మనకు ఇంకో రకంగా బాధలు వస్తున్నాయి. కనిపించని రకంగా కూడా బాధలు వస్తున్నాయి, దాని రోగాలు అంటాం, దీన్నేమో గాయాలు అంటాం. అంతే కదా? ఓ దెబ్బ తగిలింది అనుకో, ఇదంతా గాయమవుతుంది, బాధ అనుభవిస్తావు. అది బయట నుంచి ఏర్పడినది. ఇంకోటి బయట నుంచి ఏర్పడేది కూడా రోగం. నీకు అంటుకుంది, బయట నుంచి అంటించుకుంటావు అంటే చెప్తాంటారు. బయట నుంచి వచ్చేదే కదా రోగం అనేది, ఇన్ఫెక్షన్ అంటారు, రోగమే కదా అది. మరి ఇవన్నీ కూడా ఇంకొకరి ద్వారా నువ్వు అనుభవిస్తున్నావు. ఒక రోగం వచ్చింది అంటే ఏదో వచ్చింది, ఇది ఇన్ఫెక్షన్ అనుకుని అంతటితో సర్దుకోవద్దు. ఇంకోడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు. ఈ బాధ ఎందుకు వచ్చింది? ఇంతకుముందు మనం చేసుకున్న తప్పు, అంటే పాపం, ఆ పాప పరిహారం ఇప్పుడు అనుభవిస్తున్నావు. అంటే మీరు జ్ఞానులు కదా, మీకు ఇటువంటి రోగాలు రావా? మీకు అంటే మీ మాటకు శక్తి ఉన్నప్పుడు మళ్ళీ మీ దగ్గరికి మీకు శక్తి ఉంటుంది కదా, మీకు కూడా రోగాలు వస్తాయి కదా, రాకుండా ఉంటాయా మీకు అని ప్రశ్న వేయచ్చు మీరు. అర్థమైందా? మేమేం చేస్తాం తెలుసునా? మేము కూడా కర్మ చేసి పుట్టింటాం కాబట్టి కర్మ ప్రకారం అనుభవించాల్సింది, ఎవరైనా అనుభవించాల్సిందే. తప్పులేని శిక్ష పడుతుందని చెప్పినాం కదా. మాకు రోగం వస్తే ఒకరిని ఈ తప్పు చేసినాం కాబట్టి శిక్ష చేస్తున్నారు అని దాన్ని అనుభవించాల్సిందే అనుకుంటాం మేము. అర్థమైందా? లేదు, ఏ తప్పు చేయలేను అనుకో, నేను ఎందుకు అనిపిస్తాను? నేను అనుభవిను.
ఏ తప్పు చేయలేదనుకో నేనేం అనుభవించను, తప్పు చేస్తే మాత్రం అనుభవించాలి. అర్థమైందా? లేదు నేను ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నాను, నేను ఇంకోని రోగం వస్తే నేను నా జ్ఞానం ప్రకారము అని రోగం వద్దు అంటే అది పోతుంది అన్నప్పుడు నాలో ఉండే రోగం నాకెందుకు పోదు అంటే నాకు కూడా పోతుంది, నాకెందుకు పోదు? నేను ఆసుపత్రికి పోయి చూపించుకోవాల్సిన పని వచ్చిందంటే చూపించుకోవాల్సిన పని లేదు. నీ అనుమతితో నీకు రోగం రాదు. అర్థమైందా? నీ అనుమతి తీసుకునేప్పుడు నీకు రోగం రాదు, కానీ నాకు రోగం రావాలంటే నాకు అనుమతి తీసుకొని రావాలి. అంటే జ్ఞానం ఉంటే ఆ పరిస్థితి వస్తుంది నీకు, అంటే జ్ఞానం ఉంటే వస్తుంది ఇది. నా అనుమతితో నాకు రోగం వస్తుంది, నీ అనుమతితో నువ్వు రోగం వచ్చేది చేసుకో. నా అనుమతితో నాకు రోగం పోతుంది, నీ అనుమతితో రోగం పోయేది చేసుకో. కానీ నీ అనుమతి పనిచేయదు. రోగం వచ్చేప్పుడు పనిచేయదు, రోగం పోయేప్పుడు పనిచేయదు. నువ్వు ఏమాత్రం నిర్బలుడుగా నిలిచిపోతావు. రోగం వచ్చినప్పుడు నిర్బలుడివే, రోగం ఎప్పుడు పోతుందో కూడా నీకు తెలుసు, నిర్బలుడివే. ఈ మందు వాడినానే కరెక్ట్ ఇటు పోతా చెప్పని ఎవరైనా ధైర్యంగా పెద్ద పెద్ద డాక్టర్లు ఏం చెప్తాడు, మేము చేసినాం, మేము వాడేది వాడినాము, మా దేవునిదే అంటారు అవతల. వాళ్ళ లాస్ట్ దేవుని మీద వేస్తున్నారు. అంత పెద్ద డాక్టర్లే దేవునిదే అయినప్పుడు మనం ఎందుకు అనుకోకూడదు వెనకాల దేవుడు ఉన్నాడు కూడని అనుకోవడం లేదు. ఈరోజు మర్చిపోయి దేవుడిని మర్చిపోయి నేనే చేస్తున్నాను అని అనుకుంటూ, అంటే మనం ఒకటి ఆడిస్తున్నాను అని అనుకోకుండా నేనే ఆడుతున్నాను అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు అన్ని అనర్థాలు జరుగుతున్నాయి మనిషికి. నిజంగా చెడినవాడైనాడు. నువ్వు చెడినవానివి కాకుండా ఉండాలంటే, నువ్వు చెడ్డవానివి కాకుండా ఉండాలి అంటే మంచి చెడ్డ ఆటలన్నీ దేవుడే ఆడిస్తున్నాడు. ఆ ఆటలను కేవలం నేను పాత్రధారునిగా మాత్రం అల్లాడుతున్నాను. నాకు మంచి లేదు, నాకు చెడ్డ లేదు, ఏ పాపము రాదు, ఏ పుణ్యము రాదు, నీకు నువ్వు అనుభవించాల్సిన పని కూడా లేదు. అర్థమైందా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావు అనుకో, ఇంకా నీకేం బాధ లేదు కదా. నువ్వు డబ్బులు ఎన్ని సంపాదించినా కానీ బాధలు ఉంటాయి. కోటీశ్వరుడైనా కానీ రోగం వచ్చి తప్పనిసరిగా నువ్వు తల ఉంచాల్సిందే, ఆ రోగాన్ని భరించాల్సిందే. నువ్వు కోటీశ్వరుడైనా కానీ నేను ₹1,00,000 పెడతాను, గంటకు డాక్టర్కి ఇస్తాను, నాకు ఎట్ట కూడా రోగం పోగొట్టంటే ₹1,00,000 ఇచ్చినా కానీ పోయేది కూడా పోతుంది. అది ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, కానీ చచ్చిపోకుండా ఉన్నారా? రోగాలు రాకుండా ఉన్నాయా? అనుభవించుకోకుండా ఉన్నారా? అన్నీ జరుగుతున్నాయి. ఎంత ఖర్చు పెట్టినా కానీ ఏ రోగము నిన్ను వదిలిపెట్టదు. అర్థమైందా? ఎంత ధనికునివైనా కానీ ఏ రోగము నిన్ను చూసి భయపడదు, తప్పనిసరిగా నీ మీదకి వచ్చి అవుతుంది. ఎంత ధనికుడైనా కానీ ఎప్పుడు అనుభవించాల్సిన బాధ తప్పనిసరిగా అప్పుడు అనుభవించాల్సిన పని వస్తుంది. కానీ ఒకే ఒక జ్ఞానం, దేవుని జ్ఞానం ఉంటే అప్పుడు అన్నిటినీ నివారించగలిగే శక్తి నీ మాటలో వస్తుంది. అర్థమైందా? నీ మాటలోనే కాదు, నువ్వు ఇచ్చే ప్రతి వస్తువులోనూ ఆ శక్తి వస్తుంది. నాకు మందు కావాలని వచ్చాను కూడా ఇటంటే వాడి మీద అంటే ఇటు సిక్కినామనుకో, సిక్కితే ఏమవుతుంది? మన్ను వచ్చింది కాదు, అదే మందు అవుతుంది దానికి. లేదా పక్క తీసి మన్ని పొడి అదే మందు అవుతుంది. యేసుప్రభు వీలేదా మట్టి తీసి కళ్ళు చూసుకుంటే రాలేదా కళ్ళు? అంటే మనం ఆ మాట చెప్తే ఈ క్రైస్తవుల మాట చెప్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఉదాహరణ కూడా వాడుకోకూడదు ఆయన. ఇప్పుడు ఇంతసేపు చెప్పిన ఉపన్యాసంలో రాముని చెప్పలే, ఇంకోని చెప్పలే, ఆంజనేయుని చెప్పలే, కృష్ణుని ఎవరిని చెప్పుకునే సొంతం చెప్తున్నాడు. ఈయన దేవుడు అంటున్నాడు అంటే ఏం కథో. హిందువులు కాల్చినట్టు హిందువులకి దెబ్బలు, ముస్లింలు కూడా తగిలినాయి దెబ్బలు. తగలేదా? వాడు మనుషుల్లో కాల్చాలి అంతే. వాడు ఆడుండేవాడు ఎవడో మన పని. ఇప్పుడు పాకిస్తాన్లో బాంబులు వేసుకోవడం లేదా? ఆత్మాహుతి దాడులు చేయడం లేదా? వాళ్ళు చచ్చిపోవడం లేదా? మనిషిని చంపుతున్నారు అంత తప్ప ఇంకోటి ఈ పలానా మతస్థుడు అదే అనుకోద్దని మీరు. కానీ ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే వెనకలు ఇంత హిస్టరీ ఉంది. మనం చేసుకునే పాపాలు ఇంకొకరి చేత ఆడించి మన దేవుడు అనుభవింపజేస్తున్నాడు. ఇంకొకరి చేత ఆడించి అనుభవింపజేస్తున్నాడు కదా. మరి ఆ రకంగా మనం అర్థం చేసుకొని మనం అనుభవిస్తున్నాము అంటే మనం చేసుకునే పాపాలు అనుభవిస్తున్నాము. దాని నుంచి బయటపడే విధానం వెతుక్కోవాలని మేము వెతుక్కోండి అంతే తప్ప
ఇంకో రకంగా ఉంటే మాత్రం కాదు. నీకు ఇది కర్మ విధానం నేను పూర్తి చెప్తున్నాను. అంటే కర్మల గురించి పెద్దగా చెప్పకుండా ఒక జ్ఞానం ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు చేస్తే కర్మ సిద్ధాంతం, ఇప్పుడు చెప్పినంత కర్మ సిద్ధాంతం. నువ్వు జ్ఞానం తెలుసుకో స్వామి, నీకు ఆ శక్తి నువ్వు అనుకో. జ్ఞానం తెలుసుకోకుండా అనుకుంటూ వస్తుంది అనుకుంటూ పోతుంది ఎట్టయితుంది? జ్ఞానం తెలుసుకుంటే ఆ శక్తి వస్తుంది నీకు. నువ్వు నా అంతటి వానికి కావాలని నేను తీర్చిదిద్దుతున్నాడని దేవుడు చెప్పాడు. అర్థమైందా? దేవుడు చెప్పిన జ్ఞానం వింటే ఆ జ్ఞానం ప్రకారమే నీకు శక్తి కలుగుతుంది. ఇదేదో మూఢనమ్మకం కాదు, అది కాదు. మూఢనమ్మకం అనేదానికి అటువంటి అవకాశాలే లేవు. ఎందుకంటే అది మూఢనమ్మకం అనేదానికి ప్రత్యక్షంగా మా ముందర జరిగిన సంఘటనలు ఉన్నాయి కదా. పెద్ద పెద్ద భయంకర రోగాలు నువ్వు వద్దు పో అంటే పోయినాయి. పెద్ద పెద్ద భయంకర రోగాలు కూడా మీకు రాలంటే మాకు కూడా వచ్చినాయి, మేము అనుభవించాలంటే మేము కూడా అనుభవించినాం. నాకు వద్దు అనుకుంటే నేను తప్పించుకునే వారం కూడా నా దగ్గర ఉంది. నాకేమి అంటే నేను తప్పించుకునే అవసరం వచ్చింది నాకు. రోగం వచ్చింది అనుకో నువ్వు బాధ అనుభవిస్తావు, రోగం వచ్చింది అనుకో నేను బాధ అనుభవించను, అంతే తేడా. కనిపించేది రోగమే. అటువంటి శక్తి మీకు రావాలి అని చెప్పేది నేను. మీరు కూడా అట్లా తయారు కావాలి. కానీ అట్లా లేకుండా మనం ఎట్టున్నామంటే మిమ్మల్ని అజ్ఞానం ఏం చేస్తుంది అంటే తుర్రి మాను లోపల చోరట జీవులనెల్లా మొల్లలేక చంపు. అంటే తొర్రి మాను లోపల దూరినటువంటి జీవులందరినీ, దూరుకున్న జీవులందరినీ స్థూలం లేకుండా చంపేస్తూ ఉంది. అగ్ని లేని మంట అది ఏమి చోద్యంబు విశ్వదాభిరామ నిర్వయమని అని చెప్పినాడు. ఈయన చూడేట చంపుతుంది ఇది. ఈ త్వరలో జీవులందరినీ సూర్యం లేకుండా పుడుతుందంట. అది సూర్యం లేకుండా చంపేస్తుంది, పుడుతుంది, చంపేస్తుంది. అగ్ని లేని మంట అదే కనపరాదు. మంటే మంటే, నువ్వు కాలుతుంది, నిన్ను కాలుస్తుంది, నువ్వు బాధపడుతున్నావు, అగ్ని మాత్రం కనపరాలేదు. మంటే ఉంది అంటే బాధ ఉంది, అది కనపరాలేదు. అగ్ని లేని మంట అది ఏమి చోద్యం చాలా శీతలంగా ఉంటుంది చూడు చెప్పినాడు. తొర్రి మాన లోపల తోరట జీవులనెల్లా మొల్ల లేక చంపు. ముదము తోడ చాలా ప్రేమగా చంపుతుంది అది. మళ్ళీ ఊరినే కాదు కాదు, ప్రేమగా శూలం తీసుకొని పుడుతుంది మిమ్మల్ని. అగ్ని లేని మంట అది ఏమి చోద్యంపు విశ్వదాభిరామ నిర్వయమని అగ్ని లేకనే మిమ్మల్ని కలుస్తాను చూడండి అని ఆయన చెప్పినాడు. ఎవరు యమునేకి. ఇప్పుడు నేను చెప్పిన కర్మ సిద్ధాంతానికి ఆయన చెప్పిన మాట సరిపోయిందా? ఇప్పుడు బాగా అర్థమైందా? అంటే నేను చెప్పిన ఒకనే కాదు చెప్పిన, ఆయన కూడా ఒక పెద్ద ఆయన చెప్పినాడు చాలా ఏళ్ళ కిందట, దగ్గర 300 సంవత్సరాలు 400 సంవత్సరాల కిందట. యమునే కూడా ఇదే మాట చెప్పినాడు. మిమ్మల్ని శూలం లేకుండానే పొడుస్తుంది ఒకటి, అది మొల్ల లేక చంపు ముదము తోడ. ముదము అంటే ప్రేమ, అంతే కదా. మొల్ల లేక చంపు ముదము తోడ, మేము ప్రేమగానే చంపుతుంది ఇది. కానీ అగ్ని లేని మంట అది ఏమి చూద్దాం. మీకు కనపొచ్చు అంటేనా అది ఏమన్నా మీకు కనపరాలి, మీరు కనుక్కోలేరు దాన్ని. ఇప్పుడు చాలా టైం అవుతుంది, ఇంతటితో సాలిస్తాము. ఈ పద్యం కావాల్సింటే ఇప్పుడు ఏమనే పద్యాల్లో కొంత పేజీలు తక్కువ వచ్చినాయి కాబట్టి రాయాల్సి పని వస్తుంది, దాంట్లో రాసి పెడతాము, అది ప్రింట్ అవుతుంది. ఆ బుక్ వచ్చిన తర్వాత దీని వివరం చదువుకోండి, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా బాగా రాస్తుంది. ఇది టెంపరీ అంటే తత్కాలిక కొద్దిగా చెప్పినాను, అంటే పూర్తి వివరం చెప్పుకోకుండా. అంటే ముదం అంటే ఏమి, అదే ముల్ల అంటే ఏమి, యాడుది మనకు ముల్లది అంటే ఆయుధం లేకుండా ఎటు చంపుతుంది అది. తొలిమాన లోపల మనం ఇరుక్కున్నాము. ఎన్ని తొలలు ఉన్నాయి మానకు? ఎన్ని తొలలు ఉన్నాయి సమే? 9 తొలలు ఉన్నాయి, అందరికీ తెలిసేది. మళ్ళీ ఇది అనేది అది పద్యం వివరంగా దాంట్లో రాస్తాం, ప్రింట్ అవుతుంది, మీరు దాన్ని చదువుకోవచ్చు. అప్పుడు ఇంతటితో మనం ఈ మీటింగ్ సాధిస్తాము. మీరు కూడా ఏదో వచ్చినా విన్నాము అంట కాకుండా మీరు ఇంత జ్ఞానం చూడండి, తెలుసుకోండి మీరు. మనము నేను సైతాదన పుస్తకంలో ఏం రాసినా 3-4 కంటే ఎక్కువ లెక్కదానం పెట్టుకోవద్దని చెప్పినాం. 3 రోజుల కంటే ఎక్కువ పుస్తకం లెక్క పెట్టుకోవద్దండి.
జ్ఞానం తెలుసుకునే దానికి శ్రద్ధ వస్తుంది అప్పుడు మీకు అట్లా లెక్క పెట్టుకుంటే అప్పుడు జ్ఞానం తెలుసుకోండి. ఇదే 3 కాదు 30 ఏళ్ళు అయినా కూడా మీకు మార్పు రాలేదు అసలుకు. ఇప్పుడు గడిచినట్టు 30 ఏళ్ళు గడిచిపోయినా కానీ మనలో మార్పు రావాలి, మన జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానంలో ఎంత విలువ ఉంది. జ్ఞానం కలిగి ఉంటే మాటతో కూడా రోగాలు కంట్రోల్ అవుతాయంట. అంటే ఇదేదో ఊరినే చెప్పిన ఆశ్రమాచిగా ఏదో ఊరిని చెప్పిన గుడి చెప్పినటువంటి మాట కాదు ఇది సత్య ప్రమాణంతో చెప్పినటువంటి మాట అని మీరు తెలుసుకొని జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆచరణ చేసుకుంటూ వస్తే దాని పద్ధతి ప్రకారం నడుచుకుంటే మేము ఎంతటోళ్ళమో మీరు అంతటోళ్ళే అవుతారు. అర్థమైందా? మేమేదో పెద్ద మీరంతా కింద అనుకోకుండా మాతో సమానంగా మీరు రావాలనే మీ జ్ఞానం అంతా చెప్తా ఉండేది. అర్థమైంది? నేను ఇది పలానా పుస్తకంలో రాసింది అనేది కాకుండా టోటల్గా ఆధ్యాత్మిక విద్యలో ఇట్లుంటుంది చెప్పినాను. అవును, ఎంతటితో ముగిస్తాము.